How to compare two arrays are equal or not in JavaScript? దీనికి సొల్యూషన్ ఫస్ట్ స్టెప్లో మనకి టూ అరేస్ కావాలి కాబట్టి కాన్స్ట్ అరే 1 అని చెప్పేసి ఒకటి, కాన్స్ట్ అరే 2 అని చెప్పేసి రెండోది. ఇలా టూ అరేస్ నేను తీసుకున్నాను. సేమ్ వాల్యూస్తో సేమ్ ఎలిమెంట్స్తో టూ అరేస్ తీసుకున్నాను. ఫస్ట్ స్టెప్లో ఫంక్షన్ని ఒక ఫంక్షన్ని మనం డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఫంక్షన్ ఆర్ అరేస్ ఈక్వల్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ డిఫైన్ చేసి అందులో array1 arr1 arr2 అని చెప్పేసి రెండు పారామీటర్ తీసుకున్నాను. ఆ రెండింటికి మనము ఈక్వల్గా చెక్ చేయడం కోసము. నెక్స్ట్ చెఫ్ ఇఫ్ బోత్ అరేస్ హ్యావ్ ద సేమ్ లెంత్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్లో ఒక ఫంక్షన్ డిక్లేర్ డిఫైన్ చేసిన తర్వాత మనము ఫస్ట్ స్టెప్లో లెంత్ చెక్ చేయాలి. ఆ రెండింటి యొక్క లెంత్ సమానంగా ఉందా లేదా చెక్ చేయాలన్నమాట. దానికోసం ఒక ఇఫ్ కండిషన్స్ని రాశాను. array1 arr1 డాట్ లెంత్ నాట్ ఈక్వల్ టు arr2 డాట్ లెంత్. అంటే రెండింటి యొక్క లెంత్ అనేది ఈక్వల్గా లేకపోతే ఇఫ్ లెన్స్ ఆర్ నాట్ ఈక్వల్, లెన్స్ అనేవి నాట్ ఈక్వల్ లేకపోతే అప్పుడు ఏమవుతుంది, రెండు కూడా ఈక్వల్ కావు. అప్పుడు ఇఫ్ కండిషన్ ఏం చేస్తుంది, ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. రెండు లెంత్ ఈక్వల్ లేకపోయినా అవి రెండు ఈక్వల్ కానట్టు. ఎందుకంటే ఒక దాంట్లో 4 ఎలిమెంట్స్ ఇంకో దాంట్లో 5 ఎలిమెంట్స్ ఉంటే అది లెంత్ ఈక్వల్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా అది రెండు ఈక్వల్ కాదన్నమాట. సెకండ్ స్టెప్లో మనం ఒక ఫర్ లూప్ని తీసుకొని దాన్ని చెక్ చేస్తాం అనమాట. ఏం చెక్ చేస్తామంటే మనకి ఈ యొక్క ఫస్ట్ ఏరియాలోని ఎలిమెంట్స్ సెకండ్ ఏరియాలోని ఎలిమెంట్స్ని మనం రెండింటిని కంపేర్ చేసి చెక్ చేస్తాం అనమాట. దానికోసం ఒక ఫర్ లూప్ నేను రాశాను. లెట్ i is equal 0 i less than array1 డాట్ లెంత్ i++. దీని యొక్క మీనింగ్ ఫస్ట్ మనము i అని చెప్పేసి ఒకటి వేరియబుల్ తీసుకున్నాము. దాని లోపల మనము ఇనిషియల్ వాల్యూ 0ని అసైన్ చేసాము. 0 నుంచి స్టార్ట్ అవుతుంది. i less than array1 డాట్ లెంత్ అంటే array1 డాట్ ఫస్ట్ array1 యొక్క లెంత్ ఎంత ఉందో దాన్ని 4 లెంత్ అనుకోండి 4 వరకు చెక్ చేయాలి. 0 నుంచి 4 వరకు చెక్ చేయాలన్నమాట. ఇలాగా i++ అంటే ఇంక్రిమెంట్ 1 + 1 1 1 ఇంక్రిమెంట్ చేసుకుంటూ మనము చెక్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క లెంత్ ఎంత ఉంటే అంత, array1 యొక్క లెంత్ ఎంత అంతవరకు చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్టెప్లో మనము ఈచ్ ఎలిమెంట్స్ యొక్క పొజిషన్ని అంటే కంపేర్ ఈచ్ ఎలిమెంట్ అట్ ద సేమ్ పొజిషన్ సేమ్ పొజిషన్లో ఉందా లేదా చెక్ చేయాలన్నమాట. దానికోసం ఒక ఇఫ్ కండిషన్ రాయడం జరిగింది. ఇఫ్ array1 i అనేది దాని యొక్క array1లో i ఇండెక్స్ అనమాట. i ఇండెక్స్ ఎంత ఉంది, నాట్ ఈక్వల్ టు array2 ఇండెక్స్. ఈ రెండు ఇండెక్స్ చెక్ చేస్తాం అనమాట. చెక్ చేసి మనము ఆ యొక్క కరెక్ట్గా లేకపోతే ఏమని చేస్తాం, దాన్ని ఫాల్స్ రిటర్న్ చేస్తాం అనమాట. ఇలాగ మనము కరెక్ట్గా ఉంటే అది ట్రూ రిటర్న్ చేస్తాం అనమాట. ఇలాగ మనము ఈ యొక్క ఎరేస్ని మనం రెండు కంపేర్ చేస్తాము.